మా పనివాడి పనితనం కథలోకి వెళ్దామండి. నా పేరు సుజాత. నా వయసు 30. ఆయనది 38 సంవత్సరాలు. మా ఆయన మార్కెటింగ్ జాబ్ చేస్తారు. నేను ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉంటాను. మా ఇద్దరికి జాబ్స్ వల్ల మా వారు మా ఊరి నుండి పంట పనులు, ఇంటి పనులు చేయడానికి ఒక పనివాడిని తెప్పించారు. అతని పేరు గణపతి. వాడి వయసు 18 సంవత్సరాలు. మాది డబుల్ బెడ్రూమ్ ప్లాట్. పనివాళ్ళు ఉండటానికి సపరేట్గా రూము ఉంది. పెళ్ళైన కొత్తలో మేము సెక్స్ లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇద్దరు జాబ్స్ వల్ల వారానికి 2 సార్లు మాత్రమే కుదురుతుంది. నాకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. నేను ఎప్పుడూ డైరెక్ట్గా మా వారిని అడగను. ఆయన వచ్చినప్పుడు నేను చేసేదాన్ని. గణపతి పనిలో చేరి దాదాపు సంవత్సరం కావస్తుంది. వాడు పనిలో చాలా చురుకుగా ఉంటాడు. మా వారిని సార్ అని, నన్ను మేడం అని పిలుస్తాడు. అన్ని పనులు చకాచకా చేస్తూ ఉంటాడు. ఇంట్లో సరదాగా ఉంటాడు. అలా ఒక వారం తర్వాత మా వారి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. మా వారు మాట్లాడుతూ 10 రోజులు అర్జెంటు టూర్ ఉంది, వెళ్తున్నా, బట్టలన్నీ ఐరన్ చేసి బట్టలు సర్దిపెట్టి ఉంచు అని చెప్పాడు. నేను గణపతికి చెప్పాను బట్టలు అన్నీ ఐరన్ చేసి పెట్టమని. మా వారు ఈవినింగ్ వచ్చి బట్టలు తీసుకుని ఊరికి వెళ్తూ గణపతిని ఇల్లు చూసుకోమని చెప్పి వెళ్ళాడు. నేను కొద్దిసేపటి తర్వాత నా రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. నేను ఉదయం లేచేసరికి 9 దాటింది. ఆదివారమే సెలవే కదా అని కొంచెం లేటుగా లేచాను. నేను లేచేసరికి వంటగదిలో కుక్కర్ సౌండ్ వినిపించింది. ఏదో వండుతున్నాడో అని అనుకుని నేను స్నానానికి రెడీ అయ్యాను. బట్టలు తీసుకుని బాత్రూమ్కి వెళ్ళాను. బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుని 2 నిమిషాల తర్వాత ఏదో అలిపిరి వినిపించింది. సడన్గా డోర్ తీసేసరికి గణపతి డోర్ ముందు ఉండి హాల్లో నుంచి నన్ను చూస్తూ ఉన్నాడు. గుడ్లు పెద్దవి చేస్తూ ఏం చేస్తున్నావు ఇక్కడ అని గట్టిగా అడిగాను. నేనేం చేస్తున్నా మేడం, ఏం చేయట్లేదు అని అన్నాడు. అవునా, మా వారికి చెప్తే ఏం చేశావో తెలుస్తుంది నీకు అని నేను బెడ్రూమ్కి వెళ్ళి ఫోన్ తీసుకుని వచ్చాను. ఫోన్ చేస్తుంటే సారీ మేడం, క్షమించండి, ఈ ఒక్కసారి క్షమించండి, ఇంకెప్పుడు అలా చేయను అని నాకు కాలు పట్టుకుని గట్టిగా వదలడం లేదు. నేను లంగా మీద ఉన్నాను. గట్టిగా వదిలేసుకోవాలి అనుకున్నాను, కానీ గట్టిగా పట్టుకుని వదలడం లేదు వాడు. అలా గట్టిగా కాళ్ళు పట్టుకుని అలా చేతులను పైకి పోనిస్తూ నా తొడల మీద నుంచి నా వీపు పైకి దాకా వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ప్లీజ్ మేడం అంటూ నన్ను కిస్ చేస్తూ ఉన్నాడు. నేను ఎంత వదిలించుకోవాలనుకున్నా వాడి బలం ముందు నా బలం సరిపోక వదిలించుకోలేకపోతున్నా. ఎంత గట్టిగా కొట్టినా, గోర్లతో రెక్కినా నన్ను వదలడం లేదు. నా లిప్ని తన లిప్తో మూసేసి ఒక చేత్తో నన్ను గట్టిగా పట్టుకుని ఇంకో చేత్తో నా చెస్ట్ని గట్టిగా ప్రెస్ చేస్తూ, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నేను ఎంత చెప్తున్నా వినే స్థితిలో గణపతి లేడు. నా చెస్ట్ని ప్రెస్ చేస్తూ, నా పెదాలని కిస్ చేస్తూ దాడి వేగాన్ని పెంచాడు. నేను ఏడుస్తూ గణపతి వీపు మీద కొడుతున్నాను. నేను అలా చేసేసరికి గణపతికి ఇక ఆలస్యం చేయడం బాగోదని తన బట్టలన్నీ కూడా తీసేశాడు. ఇలా మొదటిసారి నా భర్తకి కాకుండా వేరే వాడికి బట్టలు లేకుండా కనిపించడం, ఇంకా ఏడవడం తప్ప నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను. నేను కళ్ళు మూసుకుని ఏడుస్తున్నా. ఇప్పుడు చూడండి మేడం, నేను మిమ్మల్ని అనుభవించబోతున్నాను. మీ ఆయన కంటే ఎక్కువ సుఖాన్ని నేను ఇవ్వబోతున్నాను అని చిన్న పెదాల దగ్గర నుంచి కిస్ చేస్తూ పై వరకు వచ్చాడు. నా 2 తొడలని విడదీస్తూ మధ్యలోకి వచ్చాడు. అలా చేస్తుంటే నాకు తెలియకుండానే నేను మూడ్లోకి వెళ్ళిపోయాను. అలా కసిగా చాలాసేపు అలాగే చేస్తూ ఉన్నాడు. నేను కూడా చాలా మత్తులోకి వెళ్ళిపోయి సుఖం అనుభవించాను. అయిపోయిన తర్వాత నన్ను దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టబోయాడు. అప్పుడు నేను వాడిని పక్కకు తోసేసి, చెప్పేది నీకు, వెళ్ళిపో, చేసింది చాలు, నిన్ను నా భర్తకి ద్రోహం చేయలేను. నువ్వు ఇక్కడ ఉంటే నా భర్తకి ద్రోహం చేసిన దాన్ని అవుతాను. నువ్వు త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచాను. దానికి వాడు అప్పుడు, మరే నేను కూడా మీ మొగుడిని కదా మేడం అని అన్నాడు. వాడు అలా అనేసరికి నాకు కోపం ఎక్కువ. వాడిని లాగి ఒకటి చెంప మీద కొట్టాను. దానితో వాడు బయటకు వెళ్ళిపోయి వాడి బట్టలను వేసుకుని బ్యాగులో బట్టలను సర్దడం స్టార్ట్ చేశాడు. నేను అప్పుడు నా రూమ్లోనే ఉండి ఆలోచించసాగాను. అయ్యో, అనవసరంగా నాకు ఇంత సుఖం ఇచ్చిన వాడిని కొట్టాను అని బాధపడుతున్నాను. అలా ఒక 10 నిమిషాల తర్వాత వాడు నా రూమ్కి వచ్చి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు వాడి ఏడుపు ముఖం చూసేసరికి నాకు చాలా బాధ వేసి, ఆగరా గణపతి, డబ్బులు ఇస్తాను అని అన్నాను.
దానికి వద్దు మేడం నేను వెళ్తాను అన్నాడు. నేను అప్పుడు ఉండరా ఇస్తాను అని చెప్పి బీరువా ఓపెన్ చేసి ఒక 10,000 తీసుకుని వాడి దగ్గరకు వచ్చాను. డబ్బులు తీసుకుని వాడు నన్ను హగ్ చేసుకుని కిస్ చేసి వెళ్ళిపోయాడు.